ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నవారు పోలీసులను ఈ స్థాయిలో కూడా వాడేయొచ్చా అనే చర్చ బలంగా వినిపించే సంగతి తెలిసిందే. అన్ని రోజులు మనవైతే కాదు, ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. ఇది గ్రహించలేకో లేక ఆ పరిస్థితి తమకు వచ్చిన క్యాడర్కే సమస్యలు తప్ప మాకు కాదనే పెద్దల ఆలోచన తెలియదు. కానీ ప్రధానంగా వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులతో ఉక్కుపాదం మోపబడుతుందనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. దానికి బలం చేకూరుస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వం సైతం చర్యలు ఆపడం లేదు. అలా అని తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవద్దని ఎవ్వరూ చెప్పరు. కానీ అది కాస్త ధర్మం ప్రకారం ఉండకపోయినా చట్ట ప్రకారం రూల్స్కు అనుగుణంగా ఉండాలని మాత్రం అంతా కోరుకుంటారు. ఉదాహరణకు తాజాగా అరెస్ట్ చేయబడిన పూడి శ్రీహరి విషయం గురించి ఒకసారి మాట్లాడదాం. ఆయన విషయంలో పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వచ్చాయని అంటున్నారు. ఆయన జగన్ మనిషి, వైసీపీ కార్యకర్త, సోషల్ మీడియా హెడ్ అనే సంగతిని కాసేపు పక్కన పెడదాం. రూల్స్కి వ్యతిరేకంగా చర్యలకు ఉపక్రమించడం వల్ల అసలు విషయం పక్కదారి పట్టడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత, నిందితులు అని ప్రభుత్వం చెబుతున్న వారిపై సానుభూతి ఒకేసారి వ్యక్తమవుతున్న పరిస్థితి. పైగా తాజాగా అరెస్టు కాబడిన శ్రీహరి ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడ్డాడని, అందువల్ల అతనిపై BNS సెక్షన్ 111 పెట్టామని, దాని ప్రకారం అతనికి రిమాండ్ విధిస్తే కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని పోలీసులు కోర్టుకు అయితే తెలిపారు. అయితే ఈ సెక్షన్ శ్రీహరికి వర్తించదని, రిమాండ్ ఇవ్వకూడదని కోర్టుకు తెలిపారు శ్రీహరి తరపు న్యాయవాదులు. గతంలో సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు తీర్పులను కోర్టుకైతే సమర్పించారు. ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా శ్రీహరికి సెక్షన్ 111 వర్తించదని, ఇలాంటి ఘటనలో నోటీసులు ఇచ్చి విచారించకుండా అరెస్టులు చేయడం సరికాదని చెబుతూ, ఇలాంటి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను పోలీసులు పట్టించుకోవడం లేదని తప్పుపడుతూ సొంత పూచీకత్తుపై విడుదల చేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారని సమాచారం. ఇక మొన్న కేఎస్ఆర్ అయినా, నిన్న పూడి శ్రీహరి అయినా, వ్యక్తులు ఎవరైనా సరే వారి వారి హోదాలు ఏవైనా సోషల్ మీడియాకు సంబంధించిన కేసుల్లో ముందుగా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించాలే తప్ప అర్ధరాత్రులు, అపరాత్రులు అనేది చూడకుండా తెల్లవారుజాముల్లో ఇళ్లపైకి వచ్చి కుటుంబ సభ్యులను భయపెట్టి అరెస్టులు చేయడం తగదనే విషయం మాత్రం తాజా వ్యవహారంతో తేటతెల్లమైంది, స్పష్టంగా అది కనబడుతోంది. ఇక ఈ ఓవరాల్ నేపథ్యంలో బలమైన కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియాకు తీవ్రంగా భయపడుతోందా అనే చర్చ తెరపైకి రావడం జరిగింది. సుమారు గత 20 నెలలుగా ఎర్రబుక్ పేరు చెప్తూ లేక మరో పేరు చెప్తూనో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై భౌతిక దాడులు కావచ్చు, అరెస్టులు కావచ్చు, భయభ్రాంతులకు గురి చేయడానికి సంబంధించిన ఎన్నో ఘటనలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఎంత తొక్కితే అంత లేస్తా అన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా జనాలు మాత్రం తగ్గడం లేదు. పోరాడితే పోయేదేముంది, అరెస్టులు తప్ప అనే స్థాయి, తెగింపు వారందరికీ వచ్చేసిందనలో ఎలాంటి డౌట్ లేదు. దీంతో ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం రూటు మార్చిందా అనే ప్రశ్న తాజాగా తెరపైకి వచ్చింది. సజ్జల భార్గవరెడ్డిని విచారించిన, తాజాగా పూడి శ్రీహరిని సుమారు 33 గంటల పాటు నిర్బంధించి ప్రశ్నించిన, వైసీపీ సోషల్ మీడియాలోని పెద్ద పెద్ద వ్యక్తులపై టార్గెట్ చేయాలని, తద్వారా మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే మిగిలిన బల్బులన్నీ ఆగిపోతాయనే ఆలోచనలతో కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టినట్టున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. పరిశీలకులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ విషయంలో వైసీపీ థింక్ ట్యాంక్లను నిర్బంధించడం ద్వారా ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాను ఆపేయొచ్చు ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లుగా ఈ తాజా సంఘటనల ద్వారా తెలుస్తోంది. అయితే ఇలాంటి ఆలోచనలు అరచేతిని అడ్డు పెట్టుకొని సముద్రాన్ని ఆపాలన్న ఆలోచనతో సమానం అనేది అటు వైసీపీ సోషల్ మీడియా సమూహం నుండి వస్తున్న రిప్లై, ఆ రియాక్షను అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఏది ఏమైనా అటు బీజేపీ కావచ్చు, టీడీపీ, జనసేనలతో కూడిన కూటమి ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్న లోకేష్ ఇప్పుడు టీడీపీకి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. అంటే చంద్రబాబు తర్వాత టీడీపీకి అన్నీ ఆయనే అన్నమాట. ఈ సమయంలో బాధ్యతలు పెరుగుతున్నప్పుడు ఆలోచన విధానం కూడా మారాలని, విశాల దృక్పథం అలవర్చుకోవాలని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని మర్చిపోకూడదని, ఇక్కడ ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు కావచ్చు శాశ్వతం కానీ పాలకులు కాదని గుర్తించాలని, రాచరికపు కాలం కాదని గ్రహించాలని పలువురు సూచిస్తున్నారు. మరి ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి బాధ్యతాయుతంగా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, తప్పు చేసిన వాళ్ళను వదిలేయాలని మేము ఎక్కడా చెప్పట్లేదు.
చేస్తున్న తప్పుకు సంబంధించి లేనిపోని నిందలు వేసి ఆ తర్వాత నాలుగు కచ్చుకొని ప్రజల ముందు పలచన అయ్యే కన్నా అరెస్ట్ చేస్తున్న నేపథ్యం కావచ్చు, సెక్షన్లు కావచ్చు, ఏంటి గతంలో వచ్చిన తీర్పు ఏంటి అనేది ఒక్కసారి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఆ రకంగా ముందుకెళ్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు ఎంత అరెస్టులు చేస్తే అంత ముందుకెళ్ళిపోతాము, అంత పబ్లిసిటీ మాకు కూడా వస్తుంది అంటూ అవతల వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తే బాగుంటుంది. ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కటి పరిగణింపబడుతుంది అన్న విషయాన్ని కూడా పాలకులు గుర్తెరగాలి.